చిన్నికి యాక్సిడెంట్ అయిందని తెలిసి అక్కడికైతే బాలరాజు వస్తాడు చూడటానికి. ఇక బాలరాజుని చూసి సత్యం అయితే ఆగరా ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అంటాడు. అదేంటి సత్యం బాబు అలా అంటావు, నా కూతురికి యాక్సిడెంట్ అయిందని తెలిసి నేను ఎలా ఉండగలను, వెంటనే నా కూతుర్ని చూడాలి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సత్యం బాబు ఇలా అంటూ ఉంటాడు, లేదు అవసరం లేదు, నువ్వేం చూడవలసిన అవసరం లేదు, నీలాంటి దుర్మార్గుడు ఇక్కడికి రాకూడదు, ఇక్కడ నుండి మర్యాదగా వెళ్ళిపో అని చెప్పి అంటాడు. అది విని అక్కడ ఉన్న బాలరాజు అయితే ఏంటి సత్యం బాబు ఈ ఒక్కసారికి నన్ను వదిలి ప్లీజ్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక చిన్ని అయితే లోపల ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. ఇదంతా చూసి కావేరి అయితే మౌనంగా ఉంటుంది. ఇక బాలరాజు అయితే ప్లీజ్ సత్యం బాబు ఒక్కసారి నేను వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని సత్యం అయితే ఇలా అంటూ ఉంటాడు, నువ్వు ఇక్కడి నుండి మర్యాదగా వెళ్తావా లేదా, లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. దాంతో బాలరాజు అయితే చాలా బాధపడుతూ చిన్ని ఎలా ఉందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. అది చూసి కావేరి కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వీళ్ళలాంటి వాడు అసలు ఇక్కడికి రాకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, అతనికి చాలా బ్లడ్ పోయింది, బ్లడ్ అర్జెంటుగా ఎక్కించాలి, ఏబీ నెగిటివ్ ఎక్కడ ఉన్నా సరే తొందరగా తీసుకుని రండి అని చెప్పి అంటూ ఉంటారు. అది విని కావేరి, సత్యంబాబు, బాలరాజు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సత్యంబాబు అయితే నేను ఇస్తాను, నా మేనకోడలకి బ్లడ్ నేను ఇస్తాను, నన్ను తీసుకువెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న నర్సు ఇలా అంటూ ఉంటుంది, ఏబీ నెగిటివ్ అండి మీది, అది కాదు, ఈ ఏబీ నెగిటివ్ ఎక్కడ ఉంటే తొందరగా తీసుకురండి, పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అని నర్స్ అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కావేరి వాళ్ళు షాక్ అవుతారు. ఇంతలో బాలరాజు ఇలా అంటూ ఉంటాడు, నర్స్ గారు నాది కూడా ఏబీ నెగిటివే, నేను నా కూతురికి బ్లడ్ ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే సత్యం అయితే అవసరం లేదు, నీ బ్లడ్ ఏమీ అవసరం లేదు, నీలాంటి దుర్మార్గుడు రక్తాన్ని నా మేనకోడలికి అవసరం లేదు, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే బాలరాజు అయితే సత్యం అదేంటి సత్యం బాబు అలా అంటావు, దయచేసి నా కూతురికి ఒక్క సాయం చేయి నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సత్యం బాబు అయితే లేదు, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇక్కడ నుండి వెళ్తావా లేదా అని చెప్పి అంటాడు. దాంతో సత్యం కాళ్ళు పట్టుకొని సత్యం బాబు ప్లీజ్ సత్యం బాబు నా కూతురికి నేను బ్లడ్ ఇస్తానని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే సత్యం బాబు అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు వాళ్ళ పిన్ని ఇలా అంటూ ఉంటుంది, ఇలాంటప్పుడు పంతానికి పౌరుషానికి పోకూడదు, ప్రాణాల మీదకు వస్తుంది అంటున్నారు కదా, ఈ బాలరాజుని బ్లడ్ ఇమ్మని చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు. వెంటనే బాలరాజు అయితే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇక బాలరాజు అయితే చిన్నికి బ్లడ్ ఇస్తూ ఉంటాడు. ఇక నర్స్ అయితే మొత్తం ఏర్పాట్లన్నీ చేస్తుంది. చిన్నికి బ్లడ్ ఇవ్వడంతో బాలరాజు అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇక చిన్ని ఆ పరిస్థితిలో ఉండడం చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనేనమ్మా, నిన్ను బాగా చూసుకోకపోవడమే, నిన్ను బాగా చూసుకుంటే అంతా బాగుండేది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.